నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అని చెప్పడం, అసలుకి అది నెయ్యే కాదని చెప్పేసి ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. అయితే దీని గురించి అసెంబ్లీలో పూర్తి ఆధారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అయితే లడ్డూ గురించి చర్చ జరగాలని కౌన్సిల్లో చర్చ మొదలుపెట్టగానే పరారవుతున్నటువంటి వైసీపీ నేతలు, అదే కాకుండా మోషన్ రాజు గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. అయితే ఈరోజు ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే జగన్, మన వీక్షకులు. దుర్గా కుమార్ గారు, కల్తీ నెయ్యికి సంబంధించి కంప్లీట్గా ఏం జరిగిందో అందరికీ తెలిసిపోయింది. ఆన్ రికార్డెడ్, అసలుకి అసెంబ్లీలో కూడా ఎలాంటి చర్చలు జరగవు మనం అందరం చూసాం. అయితే కౌన్సిల్లో వాళ్ళు చర్చ జరగాలని చెప్పేసి చెప్పడం, కౌన్సిల్లో చర్చ మొదలు పెట్టగానే మళ్ళీ వాకౌట్ అని చెప్పేసి అనడం, మొన్న వెంకటేశ్వర స్వామి పటాలు ఎట్లయితే తీసుకొచ్చారో తీసుకురాకూడని ఇటువంటి ఒక ఫోటోలు కూడా ఈరోజు ఒక మొబైల్ తీసుకొచ్చి మొబైల్లో వీడియో షూట్ చేసి దాన్ని మళ్ళీ సాక్షి ఛానల్కి పంపించడం, ఇలా ఎన్నో రకాల విరుద్ధాలు చేస్తున్నా సరే మోషన్ రాజు గారు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. సో దీని గురించి, లడ్డూ చర్చ గురించి చాలా పెద్ద లొల్లి అయితే జరుగుతుంది. దీని గురించి మీరేం చెప్తారు? ఈ లడ్డూ కన్నా కూడా ఏదో సుబ్బి పెళ్ళి ఎంకి సావుకు వచ్చిందని, ఏదో ఎంకి పెళ్ళికి సుబ్బి సావుకు ఒక సామెత ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పెద్ద జగన్ నాటకంలో, ఈ రాజకీయ నాటకంలో ఒక సామాజిక వర్గాన్ని బలి పెడుతున్నాడనే ఒక పెద్ద అంశం చర్చ జరుగుతూ ఉంది. ఆయన స్వార్థ రాజకీయాల కోసం కొంతమంది ఒక సామాజిక వర్గం నాయకుల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తూ వాళ్ళ మనస్సాక్షికి విరుద్ధంగా వ్యవహరించాలి, మీరు ఏమన్నా చెయ్యండి, నేను మాత్రం అసెంబ్లీకి వెళ్ళను, నేను వెళ్ళి ప్యాలెస్లో పడుకుంటాను, కానీ మీరు మాత్రం ఈ రాజకీయ రంగంలో ఉండి కౌన్సిల్లో చేస్తారో బయట చేస్తారో ఏదైనా సరే రచ్చరచ్చ చేయాలి, ప్రభుత్వాన్ని ఒక బదనాం చేయాలి అనేటువంటి ఒత్తిడి జరుగుతుందనేది చాలామంది కాపు సామాజిక వర్గ పెద్దల్లో అభిప్రాయం అయితే వచ్చేసింది. దీన్ని సరిచేయటం కూడా ఎవరి వల్ల కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఒక చరిత్రాత్మకమైన తప్పులు, అవి కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసినాయి. తర్వాత చేసిన తప్పుల కన్నా కూడా వాటిని ఇంకా రెచ్చగొట్టి చేస్తున్న పనుల వలన పార్టీ ఇంకా డిఫెన్స్లో పడింది. అది తెలుసుకోకుండా, ఒక రాజనీతిజ్ఞత లేకుండా, ఒక మొండి వైఖరితో ఒక వర్గానికి చెందిన వాళ్ళని బలిపెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తిన సమయంలోనే బొత్స గారి ఆకస్మిక అనారోగ్యం దానికి బలం చేకూర్చిందా అన్నట్టుగా వచ్చింది ఇప్పుడు పరిస్థితి. మీరు కూడా చెప్పారు, కౌన్సిల్లో ఎలాంటి పటోలు పెట్టుకురావటం కానీ, తర్వాత నిన్న ఈ కల్తీ లడ్డు విషయం మీద అసలు చర్చ జరగాలని కూటమి ప్రభుత్వంలో పెద్దలందరూ కోరుతుంటే, ఎట్లాగో అసెంబ్లీలో మీరు చెప్పినట్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు కౌన్సిల్లో వీళ్ళకి ఎక్కువ సంఖ్యాబలం ఉంది కాబట్టి అసలు ఇక్కడ కూడా చర్చ పెట్టి ప్రజలకు ఇంకొక అవకాశం తెలియజెప్పాలని, లేకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఒత్తిడితో మాట్లాడితే చాలు కల్తీ లడ్డు విషయం మీద చర్చ పెట్టాలి. తప్పు చేసిందే మీరైతే చర్చ పెట్టడానికి ఎవరికి అభ్యంతరం ఉంటుంది? వాళ్ళు పెట్టమని పయ్యావుల కేశవ్ గారు కూడా మేము చర్చ పెట్టమనే చెప్పాడు. ఈయన వెళుతూ ఒక మాట అన్నాడు, అది మీడియాలో కూడా వచ్చింది. బొత్స సత్యనారాయణ గారు ఇలాంటి అసంబద్ధమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ అయ్యాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి కౌన్సిల్లో తడబడుతున్నాడు, అసంబద్ధంగా మాట్లాడుతున్నాడు, లేనిపోయిన అపోహలు సృష్టిస్తున్నాడు, ఆయన వ్యక్తిత్వానికి, ఆయన వయసుకి, ఆయన అనుభవానికి తగని విధంగా మాట్లాడుతున్నాడు అనే చర్చ ప్రజల్లో జరుగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారంట, బాబు ఆయనకి గతంలో ఒకసారి వైఎస్ఆర్సీపీ ఒక ఏదో ఆందోళన కార్యక్రమం ఇస్తే కూడా నాకు ఆరోగ్యం సహకరించట్లేదని జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పాడు. ఆయన చెప్పినా ఏం కాదు నువ్వు వెళ్ళి అనేటప్పటికి ఆయన ఆ రోజు జీప్ ఎక్కి కొంచెం దూరం వెళ్ళేటప్పటికే పడిపోయాడు. ఇప్పుడు ఏదైతే ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందో అంతకుముందు కూడా అదే లాంటి సమస్యతో కేర్ హాస్పిటల్లో దాదాపు చాలా ఆందోళనకర పరిస్థితుల్లో కూడా వైద్యం జరిగింది. ఇప్పుడు అటు
అంబటి రాంబాబు గారి ఇంట్లో కూడా ఒక రకమైనటువంటి కలహం జరుగుతుందని కూడా చెబుతున్నారు. ఎట్లా అంటే అంబటి రాంబాబు గారు నేను కులానికి అతీతమైన వ్యక్తిననే ఒకవైపున ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. ఆయన జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకి ఇచ్చిన స్క్రిప్ట్లో మీరు కులాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడండి అని వీళ్ళు ప్యాలెస్ నుంచి వెళ్ళిన దాన్ని పట్టుకుని వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి తెలీదు. తండ్రి అరెస్ట్లో ఉన్నాడు కాబట్టి ఏదైనా ఉపయోగించవచ్చు అనుకుని వాళ్ళు క్యాస్ట్ ఉపయోగించారు, క్యాస్ట్ కార్డు ఉపయోగించేటప్పటికి ఇవాళ అంబటి రాంబాబు గారు ఒక సంకట స్థితిలో పడ్డాడు. ఇప్పుడు కూతుళ్ళకి చెప్పలేడు, తనేమో ఆ క్యాస్ట్ మీద పెరిగిన వ్యక్తి కాదు, దాంతో లబ్ధి పొందుతున్న వ్యక్తి కూడా కాదు. ఇంకొకటి చెప్పాడు, నా కోర్ కుటుంబంలోనే నాకు 2 కమ్మ సామాజిక వర్గ సభ్యులు కూడా ఉన్నారని. కాబట్టి ఇవాళ తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని మళ్ళీ రంగంలోకి తీసుకొచ్చాడు. ముద్రగడ పద్మనాభం గారి ఆరోగ్య పరిస్థితి కూడా బొత్స గారికి ఎట్టా ఉందో మొన్న ఆయన కూడా ఏఐజీ హాస్పిటల్లో ఉండి వెళ్ళాడు. తర్వాత వాళ్ళ అమ్మాయి కూడా మొదటి నుంచి చెబుతుంది ఎప్పుడైనా సరే రాజకీయానికి ఉపయోగించుకుంటున్నాడు ఇన్నని. ఇప్పుడు ఎవరు కూడా పేరు మార్చుకుంటానన్న వ్యక్తిని ఆఖరికి కులం కూడా మార్చే స్థితికి తీసుకెళ్ళాడు. అంటే ఒక రకంగా ఆయన త్రిశంకు స్వర్గంలోకి వెళ్ళిపోయాడు. సామాజికంగా కూడా కొంత ఒత్తిడి పడుతున్నాడని చెప్తున్నారు ఆయన కూడా. ఇటు సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాకుండా పోయాడు, ఆరోగ్యం దెబ్బతింది. రెండోది అవతల సామాజిక వర్గంతో మారినందువల్ల ఆయనకు పోస్టులు వచ్చినాయి కూడా ఏం లేదు, వచ్చే అవకాశం కూడా లేదు. ఇట్లా కొంతమంది స్వార్థం కోసం ఆయన వీళ్ళని వాడుకుంటున్నాడు. ఇది పేరుని నాని విషయంలో కూడా చెబుతున్నారు. పేరుని నాని కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడే తప్ప పేరుని నానికి కూడా ఈయన చివరి కాలంలో ఏమీ సహాయం చేయడు, అంతకుముందు వీళ్ళకి ఏం జరిగిందో అదే జరుగుతుంది అనేటువంటి చర్చ సామాజిక వర్గంగా అట్ట జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు కౌన్సిల్లో ప్రతిదీ కూడా అల్లరి చేయడానికి ఉపయోగిస్తున్నాడు. కానీ బొత్స సత్యనారాయణ గారు లాంటి ఒక సీనియర్ సభ్యుడిని ఎవరో ఇప్పుడు ఆ ఇజ్రాయిల్ లాంటి వ్యక్తులు చేస్తే అది వేరే మాట. కానీ బొత్స సత్యనారాయణ గారి మీద నువ్వు మన పార్టీ ఉనికి ఉండే విధంగా ఏదో ఒక అల్లరి కార్యక్రమం నువ్వు కౌన్సిల్లో చేయి, మేము ఎట్టాగో అసెంబ్లీకి వెళ్ళటం లేదు. ఆయన తన వయసుకి ఇది చేయటం తగునా లేదా అనే మదన పడతానే ఉన్నాడు. ఇంతలోకి ఇప్పుడు ఈ ఆరోగ్య పరిస్థితి కూడా ఇట్లా వచ్చింది. ఇప్పుడు కౌన్సిల్లో లడ్డు అపచారం మీద చర్చ పెట్టమన్నప్పుడల్లా ఏదో ఒక విధంగా ఈవెన్ చైర్మన్ కూడా సహకరించట్లేదు. నిన్న సోము వీర్రాజు గారు కూడా చెప్పాడు, నా మీద దాడి చేయటానికి వచ్చినప్పుడు కూడా కౌన్సిల్ చైర్మన్ మోషన్ రాజు గారు కూడా మాకు సహకరించట్లేదు, నాకు అది ఇంకా బాధ కలిగిస్తుంది అన్నాడు. సోము వీర్రాజు గారు కూడా ఒక సీనియర్ లీడరు, తర్వాత పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి. ఆయన కూడా నిన్న మనసు నొచ్చుకున్నాడు. అంటే ఈ కౌన్సిల్లో జరుగుతున్న వాతావరణం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, ఆయన కళ్ళల్లో ఆనందం చూడటానికి చేస్తున్నారు తప్ప వీళ్ళకి వ్యక్తిగతంగా మనసు ఒప్పటం లేదనే భావన కూడా వ్యక్తం అవుతుంది. ఈవెన్ కౌన్సిల్లో మోషన్ రాజు గారు కూడా ఒక రకంగా ఈ తన సొంత పార్టీ సభ్యుల బిహేవియర్ను కూడా సమర్థించలేక అట్లా అని దాన్ని ఖండిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎటువంటి ఇబ్బంది వస్తుందనే సంకటంలో ఉన్నాడని చెప్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చేసిన తప్పుని సమర్థించుకోవటానికి ఇలాంటి అల్లరి కార్యక్రమం చేసి పార్టీ పరిస్థితిని ఇంకా దిగజార్చుకుంటున్నాడు తప్ప ఇప్పటికైనా సరే ఆయన బేషరతుగా ఒప్పుకుని క్షమాపణ చెప్పి జరిగింది మేము ఉద్దేశపూర్వకంగా చేయలేదు, ఏదో సాంకేతికంగా జరిగిందని చెప్పినా అది ఒక రకంగా ఉంటుంది. కాదు ఇది మేము ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ప్రజలు బయటకు కూడా చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు ఆయన రాంబాబు గారిని కనుక పెట్టి మీకు భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేదు, మీరు ఫ్లెక్సీలు పెట్టకూడదు, దీని మీద మాట్లాడటానికి వీల్లేదు, బయటే మాట్లాడటానికి వీల్లేదు అన్న వ్యక్తులు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు రాలేదు. కౌన్సిల్లో చర్చ పెట్టండి అని ధర్నా చేయటం ఏంటి, దాన్ని వాళ్ళు ఏదో పెద్ద ఉద్యమకారులాగా వీడియో తీసి సాక్షి లాంటి దానికి పంపటం ఏంటి? ఇప్పుడు చేసింది మీరు, ఎవరు అడ్డం పడుతున్నారు చర్చకి? చర్చ పెట్టమనే కదా అడుగుతున్నారు. 4, 5, 6 తేదీల్లో చర్చకి రెడీ అని ఈయన పయ్యావుల కేశవులు గారు కూడా ప్రకటించాడు. అది ఉపయోగించుకోండి, అంతేగాని అల్లరి కార్యక్రమం చేసి ఇది సాక్షిలో వేస్తామంటే సాక్షికి ఉన్న విశ్వసనీయత ఎంత, ఎవరు కూడా నమ్మరు. అయితే సత్యమూర్తి గారు, వాస్తవానికి అసెంబ్లీకి రారు, కౌన్సిల్లో పరారు, ఏంటిది? వాస్తవానికి చేసిన తప్పులు వాళ్ళు ఎక్కడ దొరికిపోతామో అని చెప్పి కౌన్సిల్, అందుకే అసెంబ్లీకి రాకుండా వాళ్ళు కంప్లీట్గా బాయ్కాట్ చేశారు.
ఇక్కడ కౌన్సిల్లో చర్చ పెడతామని చెప్పేసి అన్నప్పుడు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, దీనికి సంబంధించి ఇప్పుడు మోషన్ రాజు గారి గురించి కూడా చాలా వరకు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఫోటోలు తీసుకొచ్చినప్పుడు ఆయన దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. రెండోది నిన్న సోము వీర్రాజు గారి పైన దాడి జరిగినప్పుడు ఆయన దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. వాస్తవానికి కౌన్సిల్లోకి మొబైల్ తీసుకురాకూడదని చెప్పి నిబంధన తెలిసిన తర్వాత కూడా లోపలికి ఫోన్లు తీసుకొచ్చి దాన్ని సెల్ఫీ వీడియో తీసుకొని అక్కడ చేస్తున్న నిరసనలు అటు జగన్కి ఇటు సాక్షికి పంపించారు. సో దీనిపైన కూడా చర్యలు లేవు. ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? నేను కౌన్సిల్ చైర్మన్ గురించి నేనేం మాట్లాడను, కానీ ముందుగా మనం బొత్స సత్యనారాయణ గారు సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆసుపత్రిలో చేరాడు. ఆయన త్వరగా కోలుకోవాలి అని ఆ భగవంతుని ప్రార్థిద్దాం. ఆయన వెంకటేశ్వర స్వామి గురించి వ్యతిరేకంగా మాట్లాడినా మనం వెంకటేశ్వర స్వామి భక్తులు కాబట్టి మనం ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుందాం. ఈ బొత్స సత్యనారాయణకి కొంచెం ఆరోగ్యం త్వరగా స్వస్థత చేకూరాలి. లియో ఛానల్ తరఫున కూడా బొత్స సత్యనారాయణ గారికి ఆరోగ్యం కుదురుపడాలని కోరుకుందాం సార్. మీరు కోరుకున్నారు, నేను కోరుకున్నాను, దుర్గా కుమార్ గారు కూడా కోరుకున్నారు. ఆయన మీద మానసిక ఒత్తిడి తప్పించాలని కోరుకుంటున్నారు, కోరుకుంటున్నాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు మాత్రం అట్లా కోరుకోవటంలా. వాళ్ళు కోరుకోవటంలా. వాళ్ళ సభానాయకుడు, మండలిలో ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయిన బొత్స సత్యనారాయణ హైదరాబాదులో సిటీ న్యూరో సెంటర్లో ప్రాణాల కోసం కొట్లాడుతూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి శిష్యులైన ఈ ఎమ్మెల్సీలు అందరూ కౌన్సిల్లోకి వచ్చి కనీసం బొత్స సత్యనారాయణ హైదరాబాదులో చావు బతుకుల్లో ఉన్నాడు అన్న ఒక్క సెన్స్ కూడా లేకుండా, ఒక దుర్మార్గుల్లాగా అతి నీచమైన మనస్తత్వంతో ఆ కౌన్సిల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఆ కౌన్సిల్ దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నారు. చర్చ జరగాలి, లడ్డు మీద చర్చ జరగాలని. పెట్టము అని ఎవడంటున్నాడు ఇక్కడ? చర్చ పెడతామని కదా చెప్పింది గవర్నమెంటు. దానికి టైం తీసుకున్నారు కదా. మీ అందరికీ మంత్రి రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ఆ స్టేట్మెంట్ చదువుకున్న తర్వాత మీకు ఒక్కసారి చెమట పట్టింది కదా. ఈ స్టేట్మెంట్ ఇప్పుడు చదువుతాడేమో, ఇది చదవకుండా చేద్దామని మీరందరూ అడ్డుపడ్డారు కదా. సోము వీర్రాజు మీదకి వెళ్ళి అటాక్ చేశారు కదా. నిన్న మొన్నటి వరకు సోము వీర్రాజు జగన్మోహన్ రెడ్డి వైపే మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ఉన్నాడు పాపం. బీజేపీ, సోము వీర్రాజు అంటే బీజేపీ, అప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉండేవాడు. సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి. అటువంటి సోము వీర్రాజు మీద ఎగబడ్డారు వీళ్ళు, ఈ వైసీపీ వాళ్ళు. ఇప్పుడు సోము వీర్రాజుకి అర్థం కావాలి ఈ వైసీపీ అనేది ఎంత క్రూరమైన పార్టీనో, ఎటువంటి పార్టీనో. అంటే వాళ్ళ గురించి అనుకూలంగా మాట్లాడినప్పుడు సోము వీర్రాజు గారిని సూపర్, సోము వీర్రాజు శభాష్ అన్నారు. ఈ రోజున అయ్యా నా ప్రశ్నలు ఆగిపోతున్నాయా, నా ప్రశ్నలు నేను వేసుకుంటాను, నన్ను సమాధానం చెప్పండి, సభని సజావుగా నడపండి అని అడిగినందుకు, సభ సజావుగా నడిస్తే మళ్ళీ మంత్రి తిరుపతి లడ్డు మీద స్టేట్మెంట్ చదువుతాడు. జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, బండారం అంతా మళ్ళీ చెబుతారు. కల్తీ ఎట జరిగిందో మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. సిబిఐ సిట్ బృందం చెప్పిన అంశాలన్నీ మళ్ళీ ఏకరువు పెడతారు. అసెంబ్లీలో ఏదైతే ఎట్లయితే చంద్రబాబు నాయుడు సీఎం సభానాయకుడు స్థానంలో చెప్పాడో, ఇక్కడ పయ్యావులు కేశవాట చెప్పబోతూ ఉన్నాడు. భయం పుట్టింది, మళ్ళీ రికార్డ్ కాబోతుంది. భయం పుట్టి సోము వీర్రాజు మీద అటాక్ చేశారు, కొట్టబోయారు. తెలుగుదేశం వాళ్ళు వచ్చి కాపాడారు. చెప్పాడు, ఆ మాట కూడా చెప్పాడు. ఎంత అసలు ఒక ఉచ్చం నీచం లేదా, ఉండదా?
నీ రాజకీయ అవసరాల కోసం ఎంతకైనా దిగజారుతావా? నువ్వు లడ్డూలో కల్తీ జరిగింది, అసలు నెయ్యే కాదు. ఇది మొత్తం రిపోర్టులో క్లియర్ కట్గా ఉంది. 35 పేజీలో చదువుకోండి అని చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటే ఈ వైసీపీ వాళ్ళకి 35వ నెంబరే కనపట్టలేదు. ఆ నెంబరు మొత్తం 1 నుంచి 100 దాకా లెక్క పెడితే 35 దొరకట్లే వీళ్ళకి. ఒకడు 20 అంటాడు, ఒకడు 18 అంటాడు. 35 చదువుకోండి, పేజీ నెంబర్ 35 చదువుకోండి, అందులో ఏముందో తెలుస్తుంది. అది చదవరు. 35వ పేజీ 34 రాగానే 35 తీసేసి 36 చదువుతారు. 35 చదవండి, తెలుస్తుంది అందులో ఏముందో. ఈ రోజున బొత్స సత్యనారాయణ గురించి, అంటే వాళ్ళ నాయకుడు, వాళ్ళ సభా నాయకుడు, కనీసమైన జ్ఞానం కూడా లేకుండా, కనీసమైన మానవత్వం కూడా లేకుండా ఇంత నీచంగా అక్కడ కూర్చొని ఇట్లా మాట్లాడుతూ ఇట్లా నీచమైన ప్రవృత్తితోటి ప్రవర్తిస్తున్న వీళ్ళు అసలు మామూలుగా వెంకటేశ్వర స్వామి మీద భక్తి తీసి పక్కన పెట్టి అసలు వీళ్ళు మనుషులేనా? చర్చిద్దామంటే రారు, మంత్రి సమాధానం చెప్తాడంటే వినరు. అప్పటికి లోకేష్ ప్రతిరోజు చెప్తున్నాడు, వీళ్ళేం మనుషులే, ఇటు వస్తారు, క్వశ్చన్ అడుగుతారు, మేము సమాధానం చెప్పే లోపల ఈ డోర్ నుంచి బయటికి వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్తారు, టీ తాగుతారు, మళ్ళీ ఆ డోర్ నుంచి మళ్ళీ వచ్చి కూర్చుంటారు. వీళ్ళే మనుషులని అడిగాడు లోకేష్. మరి అదే చేస్తున్నారు ఇప్పుడు. తిరుపతి లడ్డు గురించి సభలో చర్చించటానికి, శాసనసభలో చర్చించారు, దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాడు. కౌన్సిల్లో చర్చించటానికి రెడీగా ఉన్నాము అని టైం కూడా ఇస్తే ఆ టైంకి రాకుండా ఇప్పుడు వచ్చి గొడవ చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ మీద కనీసం గౌరవం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నాడు. వీళ్ళందరూ మొత్తం ప్రవర్తిస్తున్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చిన తర్వాత ఒక్క విషయం నేను బొత్స సత్యనారాయణకి చెప్తున్నా. బొత్స సత్యనారాయణ, నీకు సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నువ్వు హాస్పిటల్లో చేరితే నాలాంటి వాళ్ళు నీ వైపు నిలబడ్డారు, కానీ ఈ వైసీపీ ఎమ్మెల్సీలు కానీ మీ పార్టీ అధ్యక్షుడు కానీ నీ వైపు నిలబడలేదు, కనీసం నీకు సంఘీభావం చెప్పలేదు, నీకు కనీసం అయ్యో బొత్స సత్యనారాయణకి ఎట్టుందని అడగలేదు. గుర్తుపెట్టుకో, హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఈ విషయం గుర్తుపెట్టుకో. వెంకటేశ్వర స్వామి గురించి, తిరుమలలో జరుగుతున్న అపచారాల గురించి ప్రశ్నించటం నేర్చుకో. సార్, ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ సార్. ఏంటంటే వాస్తవానికి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయినా అటు ఏదైతే అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ఇవ్వలేదని చెప్పి తను రావట్లేదు. వాస్తవానికి కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్ లాగా ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు, వాస్తవానికి ఇద్దరి మధ్యన చూసుకుంటే ఎక్కువ విలువ ఇవ్వాల్సింది బొత్స సత్యనారాయణ గారికి. ఆయన సీనియర్ లీడరు, అదేవిధంగా కౌన్సిల్కి హెడ్గా ఉన్నాడు. అటు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా రావట్లేదు. కానీ ఇంత సీనియర్ మెంబర్కి వాళ్ళ పార్టీ నుంచే సరైనటువంటి ఒక ఏమంటారు పరామర్శ కూడా లేదు అంటే వీళ్ళు ఓన్లీ ఓట్ల కోసం, సీట్ల కోసం చేసే రాజకీయాలే, కానీ వాళ్ళల్లో వాళ్ళు ఏదైనా అయినా సరే పట్టించుకోరా సార్? వాళ్ళకి ఈ రాజకీయం తప్ప మానవత్వం అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లతోటి అసెంబ్లీలో వాళ్ళ పక్షానికి అంటే 10 మందికి నాయకుడుగా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు అంతే. అతనికి అపోజిషన్ స్టేటస్ లేదు. అపోజిషన్ స్టేటస్ కావాలి అంటే 18 సీట్లు మినిమం ఉండాలి, అంటే 19 ఉండాలి. ఈ లెక్క జగన్మోహన్ రెడ్డి చెప్పాడు గతంలో. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. పోనీ 1 తక్కువైనా ఇచ్చేవాళ్ళు, పోన్లే మరి ఏడుస్తున్నారని. కానీ 18కి 11కి చాలా తేడా ఉంది కదా, అందుకని అపోజిషన్ స్టేటస్ ఇవ్వట్లా. మాజీ ముఖ్యమంత్రిగా సౌకర్యాలు ఇస్తూ ఉన్నారు. ఒక సఫారీ, టాటా సఫారీ ఇస్తే నేను ఇందులో కూర్చుంటే నా నడుము నొచ్చుతుంది, నేను ఫార్చ్యూనర్, నేనే విలాస పురుషుని 1,00,000 కోట్లు ఉన్నవాడిని, నువ్వు ఇచ్చిన సఫారీలో తిరుగుతానా నేను? నో అని చెప్పి ఫార్చ్యూనర్లో తిరుగుతున్నాడు. నువ్వు తిరుగు, ఫార్చ్యూనర్లో తిరుగు, లేకపోతే ఇంకా అంతకన్నా పెద్ద కారు ఏదన్నా ఉందో నాకు తెలియదు, ఆ కార్ల గురించి నాకు తెలియదు, కానీ అంతకన్నా పెద్ద కారు ఉంటే అందులో తిరుగు.
నీకు ఆ పొజిషన్ లేదు, నువ్వు ఉత్త ఎమ్మెల్యేవి. బొత్స సత్యనారాయణ మండలిలో ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ నాయకుడు కాదు, ప్రతిపక్ష నాయకుడు ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఒక పెద్ద హోదాలోనే ఉన్నారు. చాలా పెద్ద హోదా. క్యాబినెట్ ర్యాంక్. కౌన్సిల్ అంటే పెద్దల సభ, కౌన్సిలే పెద్దల సభ కదా, అందుకని ఆయనకి ఎటు పెద్ద ఇదే ఉంటుంది. అటువంటి బొత్స సత్యనారాయణ హాస్పిటల్ పాలైతే ఈ తుచ్చమైన రాజకీయాలు చేసుకుంటూ తిరుగుతున్న వీళ్ళు, ఈ రౌడీ మూక అని నేను ఎందుకు అంటున్నానంటే, సోము వీర్రాజు మీద దాడి చేస్తే మరి వాళ్ళని రౌడీ మూకానికి ఏమనాలి? ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సభలో చర్చిద్దామంటే వాళ్ళు రారు, ముందరికి రారు. లడ్డూ మీద చర్చ జరగాలి, అదే కదా పెడతామని అంటున్నది, లడ్డూ మీదే కదా చర్చ జరుగుతానంటున్నది. ఇది చెబుతున్నా కానీ వినకుండా ఇట్లా చేస్తూ ఉన్నారు. వీళ్ళ బండారం బయటపడ్డది, మొత్తం అందరికీ అర్థమైపోయింది. ఒక్కొక్కడు ఈ కేసు కాకుండా మిగిలిన అన్ని కేసుల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అరెస్ట్ అవుతూనే ఉన్నారు. వీళ్ళ గుట్టు మొత్తం బయటికి వస్తూనే ఉంది. ఇటువంటి సంకట స్థితిలో ఏం చేయాలో తెలియక వాళ్ళు గొడవలు చేయటం మార్గంగా ఎంచుకున్నారు. ఇది చాలా తప్పు. దుర్గకుమార్ గారు, వాస్తవానికి ఇందాక మీరు అన్నట్టుగా వైసీపీ ఏం చేయాలో కూడా అర్థం కాని స్థితిలో ఉందేమో అని చెప్పి అనిపిస్తుంది. ఎప్పుడైతే కల్తీ నెయ్యి గురించి అసెంబ్లీలో రికార్డెడ్గా కంప్లీట్గా జీవో నంబర్ 338తో సహా 746, 747 ఏదైతే రెండుకొండలే వెంకటేశ్వర స్వామి కన్నా రాజశేఖర రెడ్డి గారితో పాటు తీసుకొచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కల్తీ ఏదైతే ఉందో ఆ యొక్క కెమికల్స్ అన్నీ కూడా స్పష్టంగా అసెంబ్లీలో రికార్డెడ్గా చూపించేశారు. సో ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు నేను హిందువుగా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నందిపల్లికి వెళ్ళి నందీశ్వర టెంపుల్కి ప్రతిష్ట అని చెప్పేసి అని అక్కడ కూర్చొని అసలుకి సతీ సమేతంగా చేయాల్సిన పూజలు కాస్త ఒక్కడ కూర్చొని చేయడం అదొక రకమైనటువంటిది. అయితే ఇప్పుడు వచ్చేసి కౌన్సిల్లో గొడవ ఆడడం అంటే ఏదన్నా ఒక రకమైన కుట్రకి పాల్గొనబోతున్నాడా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇవన్నీ తర్వాత అంశాలండి. ఇవాళ కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు ట్యూన్ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, మనం రేడియో తిప్పితే పలుకుతుంది, పెంచితే పెరుగుతుంది, తగ్గిస్తే తగ్గుతుంది. రేడియో తప్పు కాదు, మనం ట్యూన్ చేసే వ్యక్తులు తప్పు, అది లేకపోతే మనం దానికి కారకులమే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఒక అరాచక పరిస్థితులు సృష్టించడానికి ఏకైక మార్గం ప్రజల ముందు అల్లరి చేసి మా ఉనికి ఉందని చెప్పడానికి కౌన్సిల్ ఉంది. కౌన్సిల్లో తను చేస్తున్న, ఇప్పుడు ఆయన చెప్పాడు పెద్ద ఆయనకి సిక్ అయ్యాడని. పెద్ద ఆయన సిక్ అవ్వకముందు ఆయన్ని ఎన్ని రకాల ఉపయోగించాడంటే, ఆఖరికి అజిత్ పవార్ చనిపోయిన హెలికాప్టర్ సంస్థ ఫైనాన్స్లో కూడా హెరిటేజ్, ఆయన మృతి వెనకే హెరిటేజ్ ఉందని కూడా చెప్పాల్సిన పరిస్థితి తెచ్చారు. అట్లాగే చీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి ప్యాకెట్ అని చూపించారు. అంటే ఆయన మీద ఏ రకమైన ఒత్తిడి తీసుకొస్తున్నారంటే, నీకు అనవసరం, మేము ఏ చెబితే అది మాట్లాడు. ఇక ఆయన అనుభవానికి విలువ లేదు, వయసుకు విలువ లేదు, ఆయన హోదాకి విలువ లేదు, స్థాయికి విలువ లేదు. ప్రజల ముందు ఆయన ముఖం ఏం పెట్టుకుని మాట్లాడతాడండి? ఇట్లాంటి అరాచకమైన తర్వాత కో కంపెనీ అని అనమన్నారు హిందాపూర్ని, అది కూడా అన్నాడు. లోకేష్ గారు మెత్తగా చెప్పాడు, అయ్యా నీకు కంపెనీల గురించి తెలీదు, కో ప్యాకర్స్ ఉంటారు కానీ కో కంపెనీ ఉండదని. అట్లాగే హెరిటేజ్ అనే సంస్థ ఎంపీఆర్ అనే ఏవియేషన్ సంస్థకి ఫైనాన్స్ ఇచ్చిందంటే ఇప్పుడు ఈ హెరిటేజ్కి ఆ హెరిటేజ్కి సంబంధం లేదు. దాని పక్కన ఇంకొక సంస్థ కూడా అంటే ఒక మల్టీ జాయింట్ వెంచర్, అది వాళ్ళు ఇచ్చారు. అది కూడా చూసుకోక్కర్లేదు, చూసుకున్నా సరే తెలిసినా సరే నువ్వు ఈ చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ అనే చెప్పమన్నారు. ఎట్లా ఉంటుందండి ఆయనకి? మనిషి అది పబ్లిక్లోకి వెళ్తుంది, ఎవరి నోటెమ్మటి వెళ్తుంది? బొత్స గారి నోటెమ్మటి వెళ్తుంది. ఇప్పుడు ఈయన బాధపడుతున్నాడు, అంత సీనియర్ నాయకుడు సిక్ అయితే కనీస జ్ఞానం లేదా మీకు, అప్పుడైనా సభ్యతగా ప్రవర్తించాలి కదా అని. సభ్యత ఉంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎందుకు అవుతారు, పార్టీ వాళ్ళు ఎందుకు అవుతారు? అంటే మీరు అన్నట్టు యథా రాజా తదా ప్రజ.
ఖచ్చితంగా ఆయన ఏది చెబితే చేస్తున్నారండి. అరాచకం చేయమన్నారు చేస్తున్నారు. మోషస్ రాజు నువ్వు సైలెంట్గా ఉండమంటున్నారు ఉన్నాడు. నిన్న వీర్రాజు గారు అంత పెద్ద మనిషి కూడా ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అయ్యిండి పార్లమెంటరీ సాంప్రదాయాల పట్ల పూర్తి గౌరవం ఉన్నా కూడా నిన్న ఆయన మీద వెళ్ళి దాడి చేసి కొడుతున్నా కూడా ఎవడో నా రిస్క్కి రాలేదు, టీడీపీ వాళ్ళు వచ్చి నన్ను కమ్ముకుని కాసుకున్నారని చెప్పాడు. కొట్టిపాటి రవికుమార్ గారు అదే అన్న. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో గతంలో అరాచకం చేయడానికి రాష్ట్రం అంతా ఆయన చేతిలో ఉంది. ఎట్లాంటి అరాచకమైనా చేశాడు. ఇప్పుడు రాష్ట్రం ఆయన చేతుల్లో లేదు, అరాచకం చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ మెజారిటీ ఉంది కౌన్సిల్లో. అదే అక్కడికి వెళ్తే చేస్తే మళ్ళీ కొడతారో ఏం జరుగుతుందో భయానికి అసలు అసెంబ్లీకి వెళ్ళటల్లా. ఇక్కడ ఇది ఉంది కాబట్టి వీర్రాజు గారు లాంటి మెత్తటి మనిషి, ఆయన సౌమ్యుడు. అదే కనుక బీజేపీలో ఇంకెవరన్నా అయితే అది వేరేగా ఉంటుంది. ఇప్పుడు 4 దెబ్బలు పడ్డా 2 దెబ్బలు కొట్టగలిగిన వాళ్ళు. ఆయన అట్లాంటి మనిషి కాదు. ఆయన చాలా నిజమైన బీజేపీ సిద్ధాంతాలు పాత ఆర్ఎస్ఎస్ వాది. ఆయన అట్లాంటి వ్యక్తి మీద కూడా వాళ్ళు దాడికి వెళ్ళారంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాడు. పెద్దల సభ అంటే బల ప్రదర్శన చేసే సభనా లేకపోతే ఎలా చూడాలి సార్? అదే అక్కడ కూడా ఉండాలి. పెద్దల సభే. పెద్దల సభని మీరు పెద్దల్లాగా ఉంటే నా పార్టీలో వద్దు. బొత్స సత్యనారాయణ నిన్నటిలాగా ఎట్టా ప్రవర్తించాడో అది మీరు భర్తీ చేయమంటున్నాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్లో పడ్డాడు, సాయంత్రం హెల్త్ బులెటిన్ వస్తుంది. మనమేం చెప్పలేము. ఇప్పుడు ఆయన అన్నట్టు అక్కడ ఆయన మానసికంగాను లేకపోతే ప్రాణాలతో కూడా పోరాడుతూ ఉండొచ్చు. కానీ ఆయనకి అది ముఖ్యం కాదు. ఇప్పుడు ఇవాళ అసెంబ్లీలో రచ్చ చేస్తున్నారా లేదా, అప్పుడు రఘురామరాజు గారిని కొడుతున్నప్పుడు ఎలా అయితే వాట్సాప్లో చూసుకున్నాడో ఇవాళ కూడా ఈ సభ్యులు ఎవడెవడ బాగా ముందు వరుసలో ఉండి అల్లరి చేస్తున్నాడో చూసుకున్నాడు. సాక్షిలో ప్రసారాలు చేయమన్నారు. అసలు కౌన్సిల్ లోపల విషయాల్ని ప్రసారం చేస్తే కౌన్సిల్ అసలు చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. ఇలాంటి పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళిపోయారు అనఫిషియల్గా. ఏ సభ్యుడు తీశాడు ఏంటి అనేది కూడా సీసీ కెమెరాల్లో పట్టుకోవచ్చు. ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేయాలి ఇలాంటి. అంతేగాని ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి మనం చూస్తూనే ఉంటామంటే జగన్మోహన్ రెడ్డి చేసుకుంటానే వెళ్తాడు. దీనికి హద్దు లేదు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి పేరు వినపడాలండి. అది చెడుగా అయినా సరే. ఎవడన్నా ఒక పెద్ద మనిషి మంచిగా వినపడే అవకాశం లేదు. 4 రాళ్ళు వేసి అయినా సరే ఎవడు ఇసిరాడరా అంటే జగన్మోహన్ రెడ్డి ఇసిరాడని. తల్లి సొంత చెల్లె మంచి అని చెప్పేసి అన్నప్పుడు బయట వాళ్ళు ఇంకేమంటారు సార్? అదే మరి ఇప్పుడు పెద్ద కాకి బావి ఒడ్డున వేస్తే పిల్లకాకి వచ్చి బావిలో వేసింది అన్నట్టు ఇప్పుడు ఈయన పేరు వినపడాలి. కాబట్టి కౌన్సిల్ అయితే పెద్దల సభ అయితే ఎవరికి కావాలి? ఆయనకి అల్లరి చేయండి. ప్రజల్లో అయితే పేరు ఉంటుంది. మంచో చెడు ఇప్పుడు చెడ్డ పేరుని తుడుచుకోవటం సాధ్యం కాదని ఆయనకు కూడా అర్థమైపోయింది. కనీసం ఆ చెడ్డ పేరుని కంటిన్యూగా ఉంచితే కొన్నాళ్ళకి ఏమన్నా అది అశుద్ధం తెచ్చిపెడితే బంగారం అవుద్దని ఆశించినట్టుగా ఉంది. అది అవ్వదు. ఇది ఈసారి దెబ్బ అనేది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. తర్వాత మీరు గుడుల గురించి అని చెప్పాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న పని ఏంటంటే ఏదో నేను పెద్ద హిందువుని అనే మాట అనిపించుకోవటం కోసం గతంలో పెళ్ళిళ్ళకి నన్ను పిలవండి అని చెప్పి ప్రోత్సహించాడు. పెళ్ళిళ్ళకి వచ్చి అక్కడ ఎవరెవరిని పిలవాలో కూడా చెప్పారు. ఎక్కువ యూత్ ఉండాలి, లేడీస్ ఉండాలి, అవన్నీ పెట్టి కంపోజిషన్ చెప్పేవాళ్ళు వాళ్ళ స్టాఫ్. చెబితే వీళ్ళ పక్కన బౌన్సర్లు అనంతపూర్లో ఒక ఆమెని మెడెరగొట్టేశారు. ఇక ఆ తర్వాత ఎవడు ఇతను జగన్మోహన్ రెడ్డిని పిలిస్తే మన శుభకార్యాలన్నీ అశుభకార్యాలు అవుతున్నాయి అని ఆ ప్రోగ్రామ్ని ఎవడో పెద్ద ఎత్తుకోవటంలో నెత్తికి. ఇప్పుడు గుడుల రూపంలో ఏదో ఒక పూజ పెట్టండి, ఏం లేదు, ఏదో ఒక నోవు వచ్చినా పిలవండి, జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఆ ప్రాంతంలో ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆయనకి అవిషయ మోక్ష యజ్ఞగుండంలో వేస్తారు ఎవరైనా చేసేవాళ్ళు. ఆయన అది కూడా చేయటం మంటలో వేస్తే నేను కూడా మంటల్లో మండిపోతానేమోనని పురోహితుల చేతిలో పెడుతున్నాడు. భయం అంటే హిందూ మతం అంటే ఆయనకి ఎంత తక్కువ భావం ఉందో హిందూ మతం యొక్క శక్తి మీద భయం ఉంది. తన తండ్రికి జరిగిన గుణపాఠం ఏదైతే ఉందో అటువంటి ఏమైనా జరుగుతాయేమో యజ్ఞ గుండంలో వేస్తే మనకెందుకు, ఆ పొంతులు గారికి వేస్తే ఆయనే పోతే అనే భయం కూడా ఉంది. అట్లాంటప్పుడు నీకు ఇప్పుడు పీఠాధిపతులు అందరూ కూడా సమావేశమై ఇప్పుడు ఒక పరిస్థితి ఏంటంటే ఎటువంటి చిన్న గుడి అయినా సరే పెద్ద గుడి అయినా సరే ఆ హిందూ మతం మీద నమ్మకం లేని ఆ వ్యక్తిని మీరు పిలవద్దు. పిలిచి హిందూ మతానికి మళ్ళీ అపచారం చేయొద్దు. జరిగినది తిరుమలలో ఎట్టాಗೂ జరిగింది, అది పెద్ద అపచారం. దాన్ని ఎవరు ఏం చేయలేం. ఎన్ని యజ్ఞాలు చేసి కూడా ఆ పాపాన్ని తొలగించలేము. అది మహాపాపంగా మిగిలిపోతుంది. ఇట్లాంటి గుడులకి పిలిచి అపచారాలు చేయొద్దు అనేది ఒక
చర్చ జరుగుతుంది. ఇవాళ పీఠాధిపతులు కూడా ఈ విషయాన్ని బయట పెట్టబోతున్నారు. ఇతరుల అందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఈ ఆధ్యాత్మిక సంస్థలు అన్నీ కూడా ఒక ఆలోచనకి అయితే ఇప్పుడు వచ్చి చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఇక ఎవరు కూడా పిలిచే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ పిలిచినా అటువంటి దేవాలయాలని అటువంటి వ్యక్తులను కూడా సమాజం కూడా బహిష్కరించే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మనం ఇంకా మారుతాడు అని ఏదో మనం ఆశావాదం, సమాజంలో మంచి కోరుకునే వాళ్ళం కాబట్టి మనం అట్లా చెప్తూ ఉన్నాం. మొన్న వెళ్ళాడు నెల్లూరులో ఏదో పెళ్ళికి వెళ్ళాడు. ఏం పెట్టారు తెలుసా బ్యానర్లో, వచ్చే హోలీకి నువ్వు ఈయన రావాలట, హోలీకిట రక్తంతో హోలీ ఆడాలట అని. అమ్మ కడుపులో మాడ, ఏమి మాటలు రా మీవి, ఏమి దరిద్రం రా ఇది, చెల్లికి మళ్ళీ పెళ్లి, దరిద్రం రా ఇది, రక్తంతో హోలీ ఆడతావురా. ఇప్పుడు ఆడితే ఏమి నీ పరిస్థితి ఏందిరా? ఇప్పుడున్న గవర్నమెంట్ హోలీ అలానే ఒకవేళ హోలీ నీ రక్తంతో ఆడితే ఎట్లా ఉంటుందిరా? ఏమన్నా మనుషుల్లాగా ఆలోచిస్తున్నారా? రప్ప అని పెట్టి సస్తున్నారు. రప్ప ఏమి రప్ప చేస్తారా మీరు? ఏమి దరిద్రం ఇదిరా? ఈ రాష్ట్రానికి ఏం పట్టిందా దరిద్రం? హోలీట రక్తంతో హోలీ ఆడాలట అన్నా, నువ్వు రావాలన్నా, హోలీ రక్తంతో ఆడాలన్నా. ఈ దరిద్రం నిజంగా. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ది చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అండి, మీరు మంచి కబుర్లు చెబుతూ నాయన మారండి అంటే ఇక్కడ మారే బ్యాచ్ లేదు. ఇక్కడ ఈ వైసీపీలో ఉన్నదంతా కరుడుగట్టిన నేరస్తులు. మీరు సివిలియన్స్ సంగతి పక్కన పెట్టండి, పోలీసుల్ని కూడా బెదిరిస్తున్నారు, పోలీసుల్ని కూడా హెచ్చరిస్తున్నారు. మీకు కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లా పులివెందుల్లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు 2 ఉంటే సిఐ ఎస్ఐ, వాళ్ళ మీద దొంగ కంప్లైంట్లు పెడుతున్నారు. దొంగ కంప్లైంట్లు పెట్టి ఆ దొంగ కంప్లైంట్ల మీద మొత్తం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి ఎవరైతే మంచి పోలీస్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళ నైతిక స్థైర్యం దెబ్బతినేలాగా చేస్తున్నారు. దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. మీరు ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు అంటున్నాడని మీరు వెనకడుగు వేస్తే వీడు నేల తలదించుతానంటాడు, ఇంకోడు రక్తంతో హోలీ ఆడతానంటాడు, ఇంకొకడు గంజాయి స్మగ్లింగ్ చేస్తాడు, ఇంకొకడు దొంగ నోట్లు ప్రింట్ చేస్తాడు. ఏంటి ఈ దరిద్రం? ఏంటి రాష్ట్రానికి దరిద్రం? ఏంటి? ఎక్కడికక్కడ ఇటువంటి అల్లరి మోకల్ని అణిచివేయకపోతే చాలా కష్టం అవుతుంది. ఇప్పటికే మొత్తం గురజాల నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక్కడే స్కూటర్ మీద వెళ్తూ ఉంటే ఈ వైసీపీ గూండాలు దాడి చేశారు. అతని పేరు వెంకటస్వామి, బీసీ. నీ ఎవరు జోగి రమేష్ ఒక్కడేనా బీసీ? వెంకటస్వామి బీసీ కదా. ఏమి దాడి చేసి అటాక్ చేసి 2 కాళ్ళు పోయినాయి ఆయనకి, 2 కాళ్ళు విరగొట్టారు. గత వీళ్ళ ప్రభుత్వంలో అమర్నాథ్ గౌడ్ పసిపిల్లాడు. నీకు గతంలో నేను చెప్తున్నది నిన్న 3 రోజుల కిందటండి. 3 రోజుల కిందట ఎవరి ప్రభుత్వం ఉందండి? అతను పాపం ఆ బీసీ కులానికి చెందిన అతను ఒక్కడే స్కూటర్ మీద వెళ్తూ ఉంటే వీళ్ళు దారి కాసి అటాక్ చేసి అతను ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడు. కాళ్ళు పనిచేస్తాయి లేదు, ఎముకలు ఎరగొట్టారు. ఇంత దారుణాలు నిజంగా అండి రాష్ట్రంలో ఇటువంటి దారుణాలు ఈ వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నా ఊరుకోవటానికి వీలు లేదు. కఠిన చర్యలు తీసుకోవాలి. సో ఫైనల్గా సత్యమూర్తి గారు, ఎలక్షన్స్కి సంబంధించినప్పుడు మనం చూస్తున్నాం ప్రచారాలు ఎలా చేస్తూ వస్తున్నారో, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ పక్కన పెట్టుకొని నా తండ్రి లాంటి వారు అని చెప్పి అందరికీ చెబుతూ చూపించారు. అవన్నీ పాత మాటలండి. అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కూడా సార్ నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, ఆ టైంలో అట్లా బొత్స సత్యనారాయణ సీనియర్లు, అంటే వాస్తవం చెప్పండి ఆయన ఒక సీఎం పదవి స్థాయిలో ఉన్నటువంటి క్యాండిడేట్, ఆయన కూడా భావోద్వేగానికి గురైపోయి ఆయన ఏడుముఖం పెట్టేశాడు అక్కడ ఆ సభలో.
ఇప్పుడు తండ్రి స్థాయిలో అని చెప్పి చెప్పుకునేటు అతను నిజంగా వైసీపీ పార్టీకి ఏదైనా ఒక హోదా ఉందంటే అది ఓన్లీ బొత్స సత్యనారాయణ గారికే. అటువంటిది ఈరోజు హాస్పిటల్లో పడుంటే కనీసం వేరే పార్టీ ఏదైనా అయ్యుంటే నాకు తెలిసి ఖచ్చితంగా ఈరోజు సభకి పక్కన పెట్టి అందరూ కూడా వెళ్ళి బొత్స సత్యనారాయణ గారు పలకరించి వచ్చేవారు. సో తండ్రి స్థాయిలో ఉన్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తూనే కనీసం పలకరింపు బొత్స సత్యనారాయణని జగన్మోహన్ రెడ్డి పలకరించాడు. అంటే నిజంగా ఆసుపత్రిలో చేరాడా లేదా అని చెక్ చేయడానికి పలకరించాడేమో నాకు తెలియదు, కానీ ఫోన్ మీద పలకరించాడు. వెరిఫికేషన్ మరి వెరిఫికేషన్ కాల్ ఏమో నాకు తెలియదు, కానీ ఫోన్ చేశాడు. నిజంగా ఆసుపత్రిలో ఉన్నాడని నిర్ధారించుకున్నాడు. ఇంకా అంతే, నాకు తండ్రి లాంటి వాడి అన్నా. ఆయన బొత్స సత్యనారాయణ మీద పెద్ద జోక్ కూడా ఉంది. నువ్వు చాలా అదృష్టవంతుడి, చీపురుపల్లిలో ఓడిపోయినా సరే నిన్ను తండ్రి ప్లేస్తో పోల్చాడు, బాబాయ్ ప్లేస్తో పోల్చలేదు. నువ్వు చాలా అదృష్టవంతుడి బొత్స సత్యనారాయణ అన్నారు చాలామంది. అందుకని నువ్వు ఈయనెళ్ళి తండ్రి అని చెప్పకపోతే చీపురుపల్లిలో గెలిచి ఉండేవాడు. ఈయన నా తండ్రి లాంటి వాడు అనేటప్పటికీ నీ తండ్రి అని చెప్పి చీపురుపల్లిలో ఓడిచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలిచాడు స్థానిక సంస్థల నుంచి. అందుకని బొత్స సత్యనారాయణ జీవితంతో ఆడుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. బొత్స సత్యనారాయణ మీరు అంతకు ముందర కూడా మీరు చెప్పారు కదా, ఆయన ఒక పిలిపిస్తే నాకు ఆరోగ్యం బాగాలేదండి నేను పోలేనంటే, నువ్వు పోవాల్సిందే అంటే నడి ఎండలో బయలుదేరితే శ్రోత పడిపోయాడు, ఆ రోజే కొలాప్స్ అవ్వాల్సిన మనిషి. బొత్స సత్యనారాయణ జీవితంతో ఆడుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. బొత్స సత్యనారాయణ ఇప్పటికైనా ఆ విషయం తెలుసుకోవాలి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగానే నీ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆ మండలి దీనికి రాజీనామా చేయాలి. లేకపోతే నీ మీద ఇట్టగే ఒత్తిడి తీసుకొస్తుంటారు, నీతోటి లేనిపోని అబద్ధాలు చెప్పిస్తూనే ఉంటారు. నువ్వు ఆ టెన్షన్ తట్టుకోలేవు, మళ్ళీ నువ్వు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందుకు వచ్చింది? నువ్వు తండ్రి లాంటి వాడిని అన్నంత మాత్రం పొంగిపోయి నువ్వేదో చేయమాక, అవసరం లేదు, అయిపోయింది, చాప్టర్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి టైంలో కల్తీ జరిగింది అనేది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అది. అందుకని బొత్స సత్యనారాయణ సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చి తన తప్పులన్నీ తెలుసుకొని ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక దండం పెట్టి నమస్కారం పెట్టి, అయ్యా నీ పార్టీలో ఉంటే అన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, నాకు అది ఇష్టం లేదు అని చెప్పి రాజీనామా చేస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బొత్స సత్యనారాయణ ఆరోగ్యంగా ఉండాలని, సంపూర్ణ ఆయుష్కుడై ఉండాలని అందరూ కోరుకుంటారు.